2017 ఏప్రిల్ నెల కరెంట్ అఫైర్స్ వీడియోలో చూస్తున్నారు కదా. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో మనము 2017 ఏప్రిల్ నెలకు సంబంధించిన అవార్డుల సంబంధించిన సమాచారం చూద్దాం. 2017 ఏప్రిల్ నెలకు సంబంధించిన అవార్డులు, ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చినాయి అనే అంశాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. మొదటగా దవిడ్ ఇసాక్కు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్. దవిడ్ ఇసాక్కు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2017 యునెస్కో గులెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ కు స్వీడిష్ జర్నలిస్టు దవిడ్ ఇసాక్ ఎంపికయ్యారు. దవిడ్ ఇసాక్ను 2001లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. దవిడ్ ఇసాక్కు 2017 సంవత్సరానికి గాను దవిడ్ ఇసాక్కు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ లభించింది. ఇతను దవిడ్ ఇసాక్ అనే ఇతను స్వీడిష్ జర్నలిస్టు. అయితే ఇసాక్ను 2001లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడనే విషయం మాత్రం తెలియదు. తర్వాత అంశానికి వచ్చేస్తే మానస్ మండల్కు టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు. మానస్ మండల్కు టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు. డిఆర్డిఓ మాజీ శాస్త్రవేత్త మానస్ మండల్ ప్రతిష్టాత్మక టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు 2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు 2017 ఏప్రిల్ 4న కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా మానస్ మండల్ ఈ అవార్డును అందుకున్నారు. మానస్ మండల్ ప్రస్తుతం ఐఐటి ఖరగ్పూర్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఒక్కసారి ఈ మానస్ మండల్ టెక్నాలజీ లీడర్షిప్ అవార్డును ఒక్కసారిగా మనం చూసుకుంటే బ్రీఫ్ గా 2017 టెక్నాలజీ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది అని కనుక మనం చూస్తే మానస్ మండల్ కు లభించింది. ఈ మానస్ మండల్ అనే వ్యక్తి డిఆర్డిఓ మాజీ శాస్త్రవేత్త. ఇతను కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ యొక్క అవార్డును అందుకున్నారు. మానస్ మండల్ ప్రస్తుతం ఐఐటి ఖరగ్పూర్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. తర్వాత అంశానికి వచ్చేస్తే 64వ జాతీయ సినీ అవార్డుల గురించి ఇప్పుడు చూద్దాం. 64వ జాతీయ సినీ అవార్డులు. 64వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 7న ప్రకటించింది. ఇందులో మరాఠీ భాషలో తెరకెక్కిన కాసవ్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. రుస్తుంలో నటనకు గాను అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని దక్కించుకున్నారు. మలయాళ సినిమా మిన్నా మినుంగు నటనకు గాను సురభి లక్ష్మి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పురస్కారం శతమానం భవతి సినిమాను వరించింది. పెళ్లి చూపులు సినిమా తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలిచింది. దీంతో పాటు ఉత్తమ సంభాషణల అవార్డు కూడా గెలుచుకుంది. కొరియోగ్రఫీ ప్రత్యేక జ్యూరీ విభాగంలో జనతా గ్యారేజ్ సినిమాకు అవార్డులు దక్కాయి. ఇది 64వ జాతీయ సినీ అవార్డులు. తర్వాత ఈ 64వ జాతీయ సినీ అవార్డులో భాగంగా ఇంకా మిగతా అందుకున్న అన్ని అవార్డుల సమాచారం కూడా ఇప్పుడు మనము చూద్దాం. జాతీయ సినీ అవార్డుల యొక్క వివరాలు కనుక మనం బ్రీఫ్ గా చూస్తే
ఉత్తమ చిత్రం అవార్డు కాసవ్కు లభించింది. ఇది మరాఠీ చిత్రం. ఉత్తమ నటుడు అక్షయ్ కుమార్. ఈ అక్షయ్ కుమార్ కు రుస్తుం సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఉత్తమ నటి సురభి లక్ష్మి. ఈమెకు మిన్నా మినుంగు అనే మలయాళ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడు రాజేష్ మాపుస్కర్. ఉత్తమ సామాజిక చిత్రం పింక్. ఉత్తమ హిందీ చిత్రం నీర్జా. ఉత్తమ సహాయ నటుడు మనోజ్ జోషి. ఈ దష్క్రియ చిత్రంలో నటనకు గాను మనోజ్ జోషికి ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటి జైరా వాసిం. దంగల్ సినిమాలో నటనకు గాను జైరా వాసింకు ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. ఉత్తమ నూతన దర్శకుడు దీప్ చౌదరి. అలిఫా అనే చిత్రానికి గాను లభించింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం శతమానం భవతి తెలుగు సినిమాకు లభించింది. ఉత్తమ సంభాషణలు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపుల సినిమాకు గాను ఈ యొక్క అవార్డు లభించింది. ఉత్తమ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. పులి మురుగన్ సినిమాకు గాను లభించింది. ఉత్తమ కొరియోగ్రాఫర్ రాజు సుందరం. జనతా గ్యారేజ్ సినిమాకు గాను లభించింది. ఉత్తమ బాలల చిత్రం ధనక్ హిందీ సినిమాకు లభించింది. ఉత్తమ బాల నటులు ఆదిష్, ప్రవీణ్, సాజ్, మనోహర్. ఆదిష్ ప్రవీణ్ కు కుంజదైవం అనే సినిమాలో నటనకు గాను, సాజుకు నూర్ ఇస్లాం అనే సినిమాలో నటనకు గాను, మనోహర్ కు రైల్వే చిల్డ్రన్ అనే సినిమాలో నటనకు గాను ఉత్తమ బాల నటుల అవార్డు లభించింది. ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ శ్యామ్ పుష్కరన్. మహేష్ ఇంటే ప్రతీకారం. ఉత్తమ స్క్రీన్ ప్లే అడాప్టెడ్ సంజయ్ కిషన్జీ పటేల్. దశక్రియ సినిమా గాను లభించింది. ఉత్తమ ఎడిటింగ్ రామేశ్వర్ ఎస్ భగవత్. వెంటిలేటర్ సినిమా గాను లభించింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ శివాయ్. ఉత్తమ సౌండ్ డిజైనర్ జయదేవన్. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ 24. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ సచిన్ సైకిల్ సినిమా గాను లభించింది. ఉత్తమ పర్యావరణ వ్యవసాయక చిత్రం ది టైగర్ హూ క్రాస్డ్ ది లేన్. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ ఎం రామకృష్ణ. ఉత్తమ సంగీత దర్శకత్వం బాబు పద్మనాభ. అల్లమ అనే సినిమా గాను లభించింది. సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. తర్వాత ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు అనే అంశానికి కనుక వచ్చేస్తే తెలుగులో పెళ్లి చూపులు, తులులో మణిపూర్, తమిళ్లో జోకర్, గుజరాతీలో రాంగ్ సైడ్ రాజు, కన్నడలో రిజర్వేషన్, మరాఠీలో దశక్రియ, బెంగాలీలో విసర్జన్, మలయాళంలో మహేష్ ఇంటే ప్రతీకారం అనే సినిమాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా నిలిచాయి. తర్వాత ప్రత్యేక ప్రశంస అందుకున్న చిత్రాలు చూద్దాం. హిందీలో కడ్వీ హవా, మరి అదేవిధంగా హిందీలో ముక్తి భవన్, అస్సామీలో మజీరాతి కేకి, నీర్జాకు ఉత్తమ ప్రత్యేక ప్రశంస లభించింది. అదేవిధంగా మోహన్ లాల్ కు ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించింది. పులి మురుగన్, జనతా గ్యారేజ్ అనే సినిమాలో నటనకు గాను మోహన్ లాల్ కు ప్రత్యేక జ్యూరీ అవార్డు అనేది లభించింది. ఇది 64వ జాతీయ సినీ అవార్డులకు సంబంధించిన సమాచారం. జనార్దన్ రెడ్డికి ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ అవార్డు. జిహెచ్ఎంసి కమిషనర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ అవార్డుకు ఎంపికయ్యారు. 2017 ఏప్రిల్ 8న ఎలిట్స్ ఆధ్వర్యంలో నాగ్పూర్లో జరిగిన స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ సమ్మిట్ లో
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జనార్దన్ రెడ్డికి ఈ యొక్క అవార్డును అందజేశారు. చెత్తను వేరు చేద్దాం, కుటుంబాలను కలిపి ఉంచుదాం అనే నినాదంతో జిహెచ్ఎంసీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమానికి గాను జనార్దన్ రెడ్డికి ఈ యొక్క అవార్డు లభించింది. ఈ జనార్దన్ రెడ్డికి లభించిన అవార్డు కనుక ఒకసారి మనం చూస్తే బ్రీఫ్ గా ఈ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి జిహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ అవార్డు లభించింది. ఈ యొక్క అవార్డును నాగ్పూర్ లో జరిగిన స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ సమ్మిట్ లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అందజేశారు. అయితే ఈ జనార్దన్ రెడ్డికి అవార్డు ఎందుకు లభించింది అని కనుక మనం చూస్తే చెత్తను వేరు చేద్దాం, కుటుంబాలను కలిపి ఉంచుదాం అనే నినాదంతో జిహెచ్ఎంసీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమానికి గాను ఈ యొక్క అవార్డు లభించింది. తెలుసుకండి కదండి, ఈ మధ్యకాలంలో జిహెచ్ఎంసీలో చెత్తను వేరు చేయడం కోసం తడి చెత్త, పొడి చెత్త అనే ఈ చెత్తను 2 రకాలుగా విభజించడం కోసం ప్రతి ఇంటికి 2 రకాల డబ్బాలను అందజేస్తున్నారు. 2 కలర్లో ఉన్న డబ్బాలను అందజేస్తున్నారు. అది జిహెచ్ఎంసీలో చేపట్టిన యొక్క కార్యక్రమం జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా చేపట్టిన కార్యక్రమం కాబట్టి అతనికి ఈ యొక్క ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ అనే అవార్డు లభించింది. తర్వాత అంశానికి వచ్చేస్తే ఆశా ఖేమ్కేకు ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఆశా ఖేమ్కాకు ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. భారత సంతతికి చెందిన విద్యావేత్త ఆశా ఖేమ్కా ఏషియన్ బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్ 2017 పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బర్నింగ్ హోమ్ లో 2017 ఏప్రిల్ 8న జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ యొక్క అవార్డును అందజేశారు. ఆశా ఖేమ్కా మ్యాన్ఫీల్డ్ లోని వెస్ట్ నాటింగ్ హంషైర్ కళాశాలలో అధ్యాపకురాలిగా సిఇఓగా పనిచేస్తున్నారు. ఇది ఇప్పుడు కనుక మనం దీన్ని చూస్తే 2017 ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన వారు ఎవరు? ఏషియన్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2017 పురస్కారానికి ఎంపికైన వారు ఎవరు అని కనుక చూస్తే దానికి ఆన్సర్ గా మనము ఆశా ఖేమ్కాను గుర్తించాల్సి ఉంటుంది. ఈమెకు ఏ రంగంలో చేసిన సేవ గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని కనుక చూస్తే విద్యారంగంలో చేసిన సేవలకు గాను ఆశా ఖేమ్కాకు 2017 సంవత్సరానికి గాను బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. తర్వాత అంశానికి వచ్చేసినట్లయితే తెలుగు శాస్త్రవేత్తలకు జియో సైన్స్ అవార్డు. తెలుగు శాస్త్రవేత్తలకు జియో సైన్స్ అవార్డు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు మార్కండేయులు రమేష్ బాబులకు జియో సైన్స్ 2016 అవార్డులు లభించాయి. ఈ మేరకు 2017 ఏప్రిల్ 12న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వీరు ఈ యొక్క అవార్డులను అందుకున్నారు. 30 సంవత్సరాలుగా ఖనిజాన్వేషణ పరిశోధనా రంగంలో చేసిన కృషికి గాను వీరికి ఈ యొక్క అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన మార్కండేయులు, తెలంగాణకు చెందిన రమేష్ బాబులు ఏఎండి అంటే ఆటమిక్ మినరల్ డైరెక్టరేట్ లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు దీని కనుక మనం బ్రీఫ్ గా చూస్తే ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలకు 2016 సంవత్సరానికి గాను జియో సైన్స్ అవార్డు దక్కాయి. వారు ఎవరెవరంటే ఒకరు మార్కండేయులు, మరొకరు రమేష్ బాబు. ఈ మార్కండేయులు ఏపీకి చెందినవారు, రమేష్ బాబు తెలంగాణకు చెందినవారు. వీరిద్దరు కూడా ఏఎండి అంటే అటామిక్ మినరల్ డైరెక్టరేట్ లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. వచ్చేసినట్లయితే పెళ్లి చూపులు సినిమాకు బి నాగిరెడ్డి అవార్డు. పెళ్లి చూపులు సినిమాకు బి నాగిరెడ్డి అవార్డు. బి నాగిరెడ్డి స్మారక పురస్కారం 2016కు పెళ్లి చూపులు సినిమా ఎంపికైంది. సమగ్ర వినోద ప్రధాన చిత్రం విభాగంలో ఈ సినిమాను
అవార్డుకు ఎంపిక చేసినట్లు 2017 ఏప్రిల్ 12న బి నాగిరెడ్డి ఫౌండేషన్ ప్రకటించింది. విజయ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సినీ నిర్మాత బి నాగిరెడ్డి పేరిట ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. ఇది పెళ్లిచూపులు సినిమాకు దక్కిన బి నాగిరెడ్డి అవార్డుకు సంబంధించిన సమాచారం. పెళ్లిచూపులు అనే సినిమా 2016 సంవత్సరానికి గాను బి నాగిరెడ్డి స్మారక పురస్కారానికి ఎంపికైంది. ఈ యొక్క అవార్డును ఎవరు అందజేస్తున్నారని కనుక చూస్తే బి నాగిరెడ్డి ఫౌండేషన్ అందజేస్తుంది. విజయ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సినీ నిర్మాత అయిన బి నాగిరెడ్డి పేరిట ప్రతి సంవత్సరం ఈ యొక్క అవార్డులను అందజేస్తున్నారు. తర్వాత అంశానికి వచ్చేసినట్లయితే కాల్సన్ వైట్ హుడ్ కు పులిట్జర్ పురస్కారం. కాల్సన్ వైట్ హుడ్ కు పులిట్జర్ పురస్కారం. రచయిత కాల్సన్ వైట్ హుడ్ పులిట్జర్ పురస్కారం 2017కు ఎంపికయ్యారు. ఆయన రచించిన ఫిక్షన్ నవల ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ కు గాను ఈ యొక్క పురస్కారం లభించింది. బానిసత్వం నుంచి తప్పించుకున్న ఓ యువకుడి జీవితం ఇతివృత్తంగా కాల్సన్ ఈ యొక్క పుస్తకాన్ని రచించారు. 2016లో విడుదలైన ఈ పుస్తకం నేషనల్ బుక్ అవార్డు కూడా గెలుచుకుంది. అమెరికాలో సాహిత్యం, పాత్రికేయం, సంగీత రంగాల్లో ఉత్తమ ప్రతిభకు పులిట్జర్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ యొక్క పులిట్జర్ పురస్కారం గురించి కనుక మనం చూస్తే ఈ పులిట్జర్ పురస్కారం అనేది అమెరికాలో అందజేసే యొక్క అవార్డు. ఇది అమెరికాలో సాహిత్యం, తర్వాత జర్నలిజం, సంగీతం రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ పులిట్జర్ పురస్కారం అనేది అమెరికాలో అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా 2017 సంవత్సరానికి గాను పులిట్జర్ పురస్కారం కాల్సన్ వైట్ హుడ్ అనే ఒక రచయితకు లభించింది. ఆయనకు ఇది ఏ రచనకు లభించింది అని కనుక చూస్తే కాల్సన్ వైట్ హుడ్ కు 2017 సంవత్సరానికి గాను పులిట్జర్ పురస్కారం ఎందుకు ఏ రచనకు గాను లభించిందని చూస్తే ఆయన రచించిన ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ అనే ఒక ఫిక్షన్ నవల, ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ అనే ఫిక్షన్ నవలకు గాను ఈ కాల్సన్ వైట్ హుడ్ కు 2017 సంవత్సరానికి గాను పులిట్జర్ పురస్కారం లభించింది. తర్వాత అంశానికి వచ్చేసినట్లయితే ఈసీఐఎల్ కు స్కోప్ అవార్డు. ఈసీఐఎల్ కు స్కోప్ అవార్డు ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేష కృషి చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోప్ అవార్డును దక్కించుకుంది. 2017 ఏప్రిల్ 11న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈసీఐఎల్ చైర్మన్ అండ్ ఎండి దేవాశిష్ దాస్ ఈ యొక్క అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ లో గల ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు రూపొందించింది. బయోమెట్రిక్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఈసీఐఎల్ కు లభించిన స్కోప్ అవార్డుకు సంబంధించిన సమాచారం. ఈ ఈసీఐఎల్ అనేది ఎక్కడ ఉందో తెలుసు కదండి మనకు, హైదరాబాద్ లో ఉంది. కుషాయిగూడ ఏరియాలో ఉన్న ఈ యొక్క ఈసీఐఎల్ కు స్కోప్ అవార్డు లభించింది. ఈ ఈసీఐఎల్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరైనా చూస్తే అతని పేరు దేవాశిష్ దాస్. ఈ ఈసీఐఎల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రూపొందించింది కూడా ఈసీఐఎల్. అదేవిధంగా బయోమెట్రిక్ విధానాన్ని రూపొందించింది కూడా ఈసీఐఎల్. ఈసీఐఎల్ యొక్క ఫుల్ ఫామ్ కనుక మనం చూస్తే ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అమీర్ ఖాన్, కపిల్ దేవ్లకు దీననాథ్ పురస్కారాలు. అమీర్ ఖాన్, కపిల్ దేవ్లకు దీననాథ్ పురస్కారాలు. ఇక్కడ చూస్తున్నారు కానీ కపిల్ దేవ్, అమీర్ ఖాన్ క్రికెట్ ప్లేయర్, సినీ హీరో, ఈ ఇద్దరికి
దీనానాథ్ పురస్కారాలు లభించాయి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్లు దీనానాథ్ మంగేష్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. దంగల్ సినిమాలో నటనకు గాను అమీర్ను, భారత క్రికెట్ కు అందించిన సేవలకు గాను కపిల్ దేవ్ను ఈ యొక్క పురస్కారానికి ఎంపిక చేసినట్లు హృదయేష్ ఆర్ట్స్ సంస్థ 2017 ఏప్రిల్ 20న ప్రకటించింది. దీంతో పాటు మాస్టర్ దీనానాథ్ విశేష్ పురస్కారానికి ప్రముఖ నటి వైజయంతి బాలి, మాస్టర్ దీనానాథ్ విశేష్ పురస్కారానికి ప్రముఖ నటి వైజయంతి బాలి, మోహన్ బాగ్ అవార్డుకు సునీల్ భార్వేను ఎంపిక చేశారు. కళలు, క్రీడా, రంగస్థలం, సాహిత్య రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి హృదయేష్ ఆర్ట్స్ సంస్థ ప్రతి సంవత్సరం ఈ యొక్క అవార్డులను అందజేస్తుంది. ఇప్పుడు దీని కనుక మనం బ్రీఫ్ గా చూస్తే, మాజీ క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్, అదేవిధంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్లకు దీనానాథ్ పురస్కారాలు లభించాయి. అమీర్ ఖాన్ కు దంగల్ సినిమాలో నటనకు గాను ఈ అవార్డు లభించగా, కపిల్ దేవ్ కు క్రికెట్ కు అందించిన సేవలకు గాను ఈ యొక్క అవార్డు లభించింది. అదేవిధంగా వీటితో పాటు మరో 2 అవార్డులను కూడా అందించడం జరిగింది. అవి ఏంటి అంటే మాస్టర్ దీనానాథ్ విశేష్ పురస్కారం. ఈ యొక్క మాస్టర్ దీనానాథ్ విశేష పురస్కారం ప్రముఖ నటి వైజయంతి బాలికి లభించగా, మోహన్ బాగ్ అవార్డును సునీల్ భార్వేకు లభించింది. ఈ యొక్క అవార్డులు ఎందుకు అందజేస్తారు అని కనుక మనం చూస్తే, కళలు, క్రీడలు, రంగస్థలం, సాహిత్యం వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులను అందజేసే సంస్థ పేరు హృదయేష్ ఆర్ట్స్ సంస్థ. ఈ యొక్క అవార్డు అందించే పేరు హృదయేష్ ఆర్ట్స్ సంస్థ. సిఆర్డిఏకు హడ్కో అవార్డు. సిఆర్డిఏ తెలుసుకండి, ఇది అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని లో భాగంగా ఏర్పాటు చేశారు సిఆర్డిఏ. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ యొక్క సిఆర్డిఏకు హడ్కో అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో వినూత్న ఆలోచనలతో కృషి జరిపినందుకు గాను సిఆర్డిఏకు హడ్కో అవార్డును ప్రకటించింది. 2017 ఏప్రిల్ 25న హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సిఆర్డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ యొక్క అవార్డును అందుకున్నారు. ఇప్పుడు సిఆర్డిఏ ఫుల్ ఫామ్ కనుక మనం చూస్తే, సి ఫర్ క్యాపిటల్, ఆర్ ఫర్ రీజియన్, డి ఫర్ డెవలప్మెంట్, ఏ ఫర్ అథారిటీ. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, సిఆర్డిఏ. హడ్కో ఫుల్ ఫామ్ కనుక మనం చూస్తే హెచ్యుడిసిఓ, హడ్కో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది సిఆర్డిఏకు లభించిన హడ్కో అవార్డుకు సంబంధించిన సమాచారం. ఒక్కసారి దీన్ని మనం బ్రీఫ్ గా చూద్దాం. సిఆర్డిఏ అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో వినూత్న ఆలోచనలతో కృషి చేస్తున్నందుకు సిఆర్డిఏకు హడ్కో అవార్డు లభించింది. ఇది హడ్కో అవార్డు ఏ సందర్భంగా అందజేశారంటే, హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సిఆర్డిఏకు ఈ అవార్డును అందజేయడం జరిగింది. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. హడ్కో అనగా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. చూద్దాం. హంచించల్కు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. హంచించల్కు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు. వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గాను డాక్టర్ రాయప్ప రామప్ప హంచించల్కు
ఎంఎస్ స్వామినాథన్ అవార్డు లభించింది. వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గాను హంచించల్ కు రాయప్ప రామప్ప హంచించల్ కు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు లభించింది. తర్వాత అంశం కనుక మనం చూస్తే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈనాం అవార్డు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈనాం అవార్డు. ఈనాం అమలులో భాగంగా మార్కెట్ యార్డులో సంస్కరణలు తీసుకురావడం, 3 దశల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా అమలు చేసినందుకు గాను తెలంగాణలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు పిఎం అవార్డు ఫర్ ఎక్సలెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు లభించింది. 2017 ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా యొక్క అవార్డును అందుకున్నారు. ఈనాం విభాగంలో ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సోలన్ జిల్లా యొక్క అవార్డుకు జిల్లాకు యొక్క అవార్డు లభించగా, ఇతర రాష్ట్రాల కేటగిరీలో నిజామాబాద్ జిల్లాకు ఈ యొక్క అవార్డు లభించింది. ఒకసారి దానిగా మనం దీన్ని బ్రీఫ్ గా చూస్తే, నిజామాబాద్ తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈనాం అవార్డు లభించింది. ఈ అవార్డును ఏమంటారంటే పిఎం అవార్డు ఫర్ ఎక్సలెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డు అని అంటారు. ఈ అవార్డును నిజామాబాద్ కలెక్టర్ యోగితా రాణా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందుకున్నారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాకు ఈ యొక్క అవార్డు లభించగా, ఇతర రాష్ట్రాల కేటగిరీలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఎంపికైంది. తెలుసుకండి, ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె సీఎం కేసీఆర్ కుమార్తె. ఇట్లా ఈ విధంగా మనం కనుక గుర్తుంచుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ ఇంకా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మనం కనుక వెంటనే ఈనాం అవార్డు తెలంగాణలోని ఏ వ్యవసాయ మార్కెట్ కు లభించింది అని కనుక చూస్తే, ఈ మధ్య కాలంలో మన సీఎం కేసీఆర్ కు, తర్వాత మంత్రి కేటీఆర్ కు వివిధ దేశాల నుంచి వేరే రకంగా అన్ని అవార్డులు వస్తున్నాయి. అందులో భాగంగా అదే అకౌంట్ లో ఇది కూడా వేసుకుంటే ఈనాం అవార్డు ఏ మార్కెట్ యార్డుకు లభించింది అని అంటే వెంటనే మనకు కవిత, కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి కవితను కనుక మనం వెంటనే గుర్తు చేసేసుకుంటే నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈ అవార్డు లభించింది అనేది మనకు గుర్తుంటుంది. అంటే ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ ను గుర్తుంచుకోవడం కోసం ఏదో ఒక బండ గుర్తులు అనేవి మనకు పెట్టుకోవాలి. కాబట్టి ఆ సందర్భంగా మీకు ఇది గుర్తుంచుకోవడం కోసం ఈ ఉపమానాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత అంశానికి వచ్చేస్తే, శ్రీ నిరుద్ధన్ వాసుదేవన్ కు ఇంగ్లీష్ అనువాదంలో 2016 సాహిత్య అకాడమీ అవార్డు. శ్రీ నిరుద్ధన్ వాసుదేవన్ కు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో 2016 సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2016 సంవత్సరానికి గాను ఇంగ్లీష్ అనువాదంలో సాహిత్య అకాడమీ అవార్డుకు శ్రీ అనిరుద్ధన్ వాసుదేవన్ ఎంపికయ్యారు. వాసుదేవన్ తమిళం నుంచి అనువాదం చేసిన వన్ పార్ట్ ఉమెన్ పుస్తకానికి గాను ఆయనకు ఈ యొక్క అవార్డు లభించింది. తర్వాత అంశం కనుక చూస్తే, తృప్తి జైన్ కు కార్టియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ అవార్డు. భారత పర్యావరణ ఇంజనీర్ తృప్తి జైన్ 2017 సంవత్సరానికి గాను కార్టియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న 6గురిలో తృప్తి జైన్ ఒకరు. ఇప్పుడు కనుక మనం బ్రీఫ్ గా చూస్తే, 2016 సాహిత్య అకాడమీ అవార్డు ఇంగ్లీష్ అనువాదంలో శ్రీ అనిరుద్ధన్ వాసుదేవన్ కు లభించింది. ఇది ఎందుకు లభించిందంటే, వాసుదేవన్ తమిళం నుంచి వన్ పార్ట్ ఉమెన్ అనే ఒక పుస్తకాన్ని అనువాదం చేశారు. అంశానికి వచ్చేస్తే, పంచాయతీరాజ్ దివస్ లో తెలంగాణకు 8 అవార్డులు. పంచాయతీరాజ్ దివస్ లో తెలంగాణకు 8 అవార్డులు. జాతీయ పంచాయతీరాజ్ దివస్ పురస్కరించుకొని ఉత్తమ పనితీరు కనబరిచిన స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం
2017 ఏప్రిల్ 24న అవార్డులను అందజేసింది. ఇందులో తెలంగాణకు 8 అవార్డులు దక్కాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన పంచాయతీ దివస్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ల ప్రజాప్రతినిధులు ఈ యొక్క పురస్కారాలను అందుకున్నారు. కె విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. కె విశ్వనాథన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రముఖ దర్శకుడు, నటుడు కె విశ్వనాథ్ కు 2016 సంవత్సరానికి గాను, గుర్తుంచుకోవాలండి, 2016 సంవత్సరానికి కె విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ మేరకు ఫాల్కే అవార్డు కమిటీ 2017 ఏప్రిల్ 24న ప్రకటించింది. 2017 మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా విశ్వనాథ్ ఈ యొక్క దాదాసాహెబ్ 48వ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కింద స్వర్ణ కమలం, 10 లక్షల నగదు, శాల్వాతో సత్కరిస్తారు. భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అపారమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందజేస్తుంది. 1930లో గుడివాడలో జన్మించిన కె విశ్వనాథ్ 1965 నుంచి ఇప్పటి వరకు 50 సినిమాలు రూపొందించారు. 1992లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 5 జాతీయ అవార్డులు, 20 నంది అవార్డులు, 10 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా విశ్వనాథ్ సొంతం చేసుకున్నారు. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ కు సంబంధించిన సమాచారం. కె విశ్వనాథ్ కు సంబంధించింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. 2016 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది? కె విశ్వనాథ్ కు లభించింది. ఇది మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన అంశం. జిఎన్ రావు కు యుధ్వీర్ అవార్డు. ప్రతిష్టాత్మక యుధ్వీర్ అవార్డు 2017కు ఎల్వి ప్రసాద్ నేత్ర చికిత్సాలయం చైర్మన్ డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు ఎంపికయ్యారు. నేత్ర చికిత్సలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యుధ్వీర్ ఫౌండేషన్ ప్రకటించింది. స్వాతంత్ర సమరయోధుడు, హిందీ మిలాప్ వ్యవస్థాపక సంపాదకుడు, దివంగత యుధ్వీర్ స్మారకార్థం గత 20 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందిస్తున్న ప్రముఖులకు ఈ యొక్క అవార్డును అందజేస్తున్నారు. దీని కనుక మనం ఒకసారి బ్రీఫ్ గా చూస్తే 2017 సంవత్సరానికి గాను యుధ్వీర్ అవార్డు ఎవరికి లభించింది? జిఎన్ రావుకు లభించింది. జిఎన్ రావు అనగా గుల్లపల్లి ఎన్ రావు. ఇతను ఎవరు అంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ యొక్క చైర్మన్. ఈ అవార్డును ఎవరి స్మారకార్థం అందజేస్తున్నారంటే యుధ్వీర్ స్మారకార్థం అందజేస్తున్నారు. ఈ యుధ్వీర్ అనే అతను హిందీ మిలాప్ అనే ఒక పత్రిక వ్యవస్థాపక ఎడిటర్, అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్. తర్వాత అంశానికి వచ్చేస్తే గోధుమ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ కు కృషి కర్మాన్ అవార్డు. 2015-16 సంవత్సరానికి గాను గోధుమ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి కృషి కర్మాన్ అవార్డు అందుకుంది. మధ్యప్రదేశ్ కు 2015-16 సంవత్సరానికి గాను కృషి కర్మాన్ అవార్డు లభించింది. ఇది ఎందుకంటే గోధుమ ఉత్పత్తిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను మధ్యప్రదేశ్ కు ఈ యొక్క అవార్డు లభించింది. అదేవిధంగా 2017 సంవత్సరం యుధ్వీర్ అవార్డు గ్రహీత ఎవరే అంటే జిఎన్ రావు, గుల్లపల్లి ఎన్ రావు. ఈయన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చైర్మన్. ఇది జిఎన్ రావుకు లభించిన యుధ్వీర్ అవార్డుకు సంబంధించిన సమాచారం. అదేవిధంగా మధ్యప్రదేశ్ కు లభించిన కృషి కర్మాన్ అవార్డుకు సంబంధించిన సమాచారం. గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ సర్వీస్ అవార్డు. ఎస్ బ్యాంక్ కు గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ సర్వీస్ 2017 సంవత్సరానికి గాను ఎస్ బ్యాంక్
గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ సర్వీస్ అవార్డును గెలుచుకుంది. ఎస్ బ్యాంక్ ఇక్కడ చూసారా, ఇది ఎస్ బ్యాంక్ యొక్క లోగో. ఈ ఎస్ బ్యాంకుకు 2017 సంవత్సరానికి గాను గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ సర్వీస్ అవార్డు లభించింది. తర్వాత కైలాష్ సత్యార్థికి పిసి చంద్ర పురస్కార్. కైలాష్ సత్యార్థికి పిసి చంద్ర పురస్కార్. నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి 2017 సంవత్సరానికి గాను పిసి చంద్ర పురస్కార్ లభించింది. బాలల బానిసత్వంకు వ్యతిరేకంగా కైలాష్ సత్యార్థి చేసిన కృషికి గాను ఈ యొక్క అవార్డు లభించింది. మనం ఒకసారి ఈ 2 అవార్డులకు సంబంధించిన సమాచారం ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. ఎస్ బ్యాంకుకు గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ సర్వీస్ అవార్డు లభించింది. ఇది ఏ సంవత్సరానికి లభించింది అని కనుక చూస్తే 2017 సంవత్సరానికి లభించింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే 2017 సంవత్సరానికి గాను గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ సర్వీస్ అవార్డు అందుకున్న బ్యాంకు ఏది అని ఆప్షన్లు ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బిఐ, ఎస్ బ్యాంక్ అని 4 ఆప్షన్ కనుక ఇచ్చేసినట్లయితే మనం ఎస్ బ్యాంక్ ఇక్కడ లోగో కనిపిస్తుంది కానీ ఈ ఎస్ బ్యాంక్ అని గుర్తుంచుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కైలాష్ సత్యార్థికి పిసి చంద్ర పురస్కార్ అవార్డు లభించింది. ఇది ఏ సంవత్సరానికి గాను లభించింది అని చూస్తే 2017 సంవత్సరానికి గాను కైలాష్ సత్యార్థికి పిసి చంద్ర పురస్కార్ అవార్డు లభించింది. తెలుసు కానీ కైలాష్ సత్యార్థి మరియు పాకిస్తాన్ బాలిక మలాలా యూసుఫ్ జాయ్కి ఇద్దరు కలిసి కంబైన్డ్ గా నోబెల్ శాంతి బహుమతి వచ్చిన విషయం మనకు తెలిసిందే కదా. ఆ కైలాష్ సత్యార్థికి ఇప్పుడు 2017 సంవత్సరానికి గాను పిసి చంద్ర పురస్కార్ అవార్డు లభించింది. ఇది ఎందుకు గాను ఏ రంగంలో చేసిన కృషికి గాను లభించింది అని కనుక మనం చూస్తే బాలల బానిసత్వానికి వ్యతిరేకంగా చేసిన కృషికి గాను కైలాష్ సత్యార్థికి ఈ పిసి చంద్ర పురస్కార్ అవార్డు 2017 సంవత్సరానికి లభించింది. వాణి జయరాంకు ఘంటసాల జాతీయ అవార్డు. వాణి జయరాంకు ఘంటసాల జాతీయ అవార్డు. ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాంకు ఘంటసాల జాతీయ అవార్డు లభించింది. 2017 ఏప్రిల్ 23న ఘంటసాల నేషనల్ ఆర్ట్ అకాడమీ వాణి జయరాంకు ఈ యొక్క అవార్డును ప్రదానం చేసింది. ఇక్కడ కనిపిస్తున్న చూసారండి వాణి జయరాంకు ఘంటసాల నేషనల్ అవార్డు లభించింది. ప్రఫుల్ల సమంతారాయ్కు గోల్డ్ మెన్ ప్రైజ్. ప్రఫుల్ల సమంతారాయ్కు గోల్డ్ మెన్ ప్రైజ్. ఒడిశాకు చెందిన పర్యావరణవేత్త ప్రఫుల్ల సమంతారా ఆసియా గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ 2017 ఏప్రిల్ 24న ప్రకటించింది. సమంతారా ఒడిశాలోని డోంగ్రియా కొండ్ అనే తెగ యొక్క ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసింది. అలాగే నిజమగిరి కొండల్లో మైనింగ్ కు వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని నడిపి విజయాన్ని కూడా సాధించింది. పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ను గ్రీన్ నోబెల్ గా కూడా పిలుస్తారు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. గ్రీన్ నోబెల్ గా ఏ ప్రైజ్ ను పిలుస్తారు అని కనుక మనం చూస్తే ఏ ప్రైజ్ ను పిలుస్తారండి? గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ను గ్రీన్ నోబెల్ గా పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. దీన్ని గ్రీన్ నోబెల్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ గ్రీన్ నోబెల్ ఎవరికి లభించింది అని కనుక చూస్తే మనం 2017 సంవత్సరానికి గాను ప్రఫుల్ల సమంతారా అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రఫుల్ల సమంతారా అనే వ్యక్తి ఎక్కడికి ఏ ప్రాంతానికి చెందినవారంటే ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. ఇతను ఒక పర్యావరణవేత్త. ఇతనికి ఎందుకు లభించింది అంటే ఒడిశాలో ఒక తెగ
ఉంటుంది. ఆ తెగ పేరు డోంగిరియా కోండ్. ఈ డోంగిరియా కోండ్ అనే తెగకు చెందిన ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసినందుకు గాను ఈ ప్రఫుల్ల సమంతారాకు గోల్డ్ మెన్ ప్రైజ్ లభించింది. ఈ ప్రఫుల్ల సమంతారా మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అదేంటంటే నియమగై అనే కొండల్లో మైనింగ్ కు వ్యతిరేకంగా కూడా ఒక భారీ ఉద్యమాన్ని నడిపించారు. ఇది ఈ గోల్డ్ మెన్ ప్రైజ్ ను మరో ఏమంటారంటే దీనికి మరో పేరు ఏంటంటే గ్రీన్ నోబెల్ అని అంటారు. నోబెల్ ప్రైజ్ మనకు తెలుసు కానీ అదేవిధంగా దీన్ని గ్రీన్ నోబెల్ అంటారు. గోల్డ్ మెన్ ప్రైజ్ ను గ్రీన్ నోబెల్ అని అంటారు. దీనికి సంబంధించి మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా చేయడానికి ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే మనం ఇప్పటివరకు ఏమని చదివాం, దీంట్లో గోల్డ్ మెన్ ప్రైజ్ విన్నర్ ప్రఫుల్ల సమంతారా అని చదివి ఉంటాం. అయితే మనకి గ్రీన్ నోబెల్ అనే దాన్ని మనం ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ఇష్టపడం. ఎందుకంటే మన ఎంతసేపటికి మనది ఆలోచన గోల్డ్ మెన్ ప్రైజ్ విన్నర్ ప్రఫుల్ల సమంతారా, గోల్డ్ మెన్ ప్రైజ్ విన్నర్ ప్రఫుల్ల సమంతారా, ఇంతవరకే మనం పరిమితం అయితే ఉంటాం. అయితే క్వశ్చన్స్ ఈ మధ్యన ఆ విధంగా రావట్లేదు. ఒక విషయం గురించి పూర్తిగా మనకు ఏ పాటి పరిజ్ఞానం ఉంది అని తెలుసుకునే విధంగా క్వశ్చన్లు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం ఇంకా డీప్ గా వెళ్తే 2017 సంవత్సరానికి గాను గ్రీన్ నోబెల్ ఎవరికి లభించింది అని కనుక అన్నారనుకోండి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం చదువుకుంది గోల్డ్ మెన్ ప్రైజ్ విన్నరు ప్రఫుల్ల సమంతారా. ఈ సందర్భంలో మనం కన్ఫ్యూజ్ గురవుతుంటాం. కాబట్టి ఈ గోల్డ్ మెన్ ప్రైజ్ కు గల మనో పేరు ఏంటి అని కనుక చూస్తే గ్రీన్ నోబెల్. ఈ గ్రీన్ నోబెల్ 2017 సంవత్సరానికి ప్రఫుల్ల సమంతారా అనే వ్యక్తికి లభించింది. ఈ ప్రఫుల్ల సమంతారా అనే వ్యక్తి ఎక్కడికి చెందినవారంటే ఒడిశాకు చెందినవారు. ఇతను ఏంటి అంటే పర్యావరణవేత్త. ఈ ప్రఫుల్ల సమంతారాకి ఎందుకు లభించింది అంటే ఒడిశాలోని డోంగిరియా కోండ్ అనే తెగ యొక్క ప్రజల రక్షణ కోసం, హక్కుల రక్షణ కోసం పోరాడినందుకు ఆయనకి ఒక అవార్డు లభించింది. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము 2012-13 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ నంది టీవీ అవార్డుల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నంది టీవీ అవార్డులు 2012-13 సంవత్సరాలకు ఏ చిత్రాలకు లభించాయి, ఎవరెవరికి లభించాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 2012-2013 సంవత్సరాలకు నంది టీవీ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 ఏప్రిల్ 26న ప్రకటించింది. 2012కు సంబంధించి 9 విభాగాల్లో 99 ఎంట్రీలు, 2013కు 104 ఎంట్రీలు వచ్చాయి. ఇప్పుడు వీటికి ఈ 2012-13కు సంబంధించి ఎవరెవరికి వచ్చాయి అవార్డులు అనే కనుక మనం చూస్తే, మొదటగా ప్రథమ ఉత్తమ టెలిఫిల్మ్ అంటే ఇది నంది టీవీ అవార్డులు. మీరు సినిమా అవార్డులు అని కానీ కన్ఫ్యూజ్ కాకూడదు. నంది టీవీ అవార్డులు 2012-13 సంవత్సరాలకు గాను నంది టీవీ అవార్డులు. ఇందులో ప్రథమ ఉత్తమ టెలిఫిల్ము ఇంద్రజిత్, ప్రథమ ఉత్తమ టెలిఫిల్ము ఇంద్రజిత్, ద్వితీయ ఉత్తమ టెలిఫిల్ము శ్రీశ్రీ కురుస చరితం, ప్రథమ ఉత్తమ ఫీచర్ ఫిల్ము ఎందరో మహానుభావులు, ద్వితీయ ఉత్తమ ఫీచర్ ఫిల్ము శస్త్ర, ప్రథమ ఉత్తమ మెగా సీరియల్ పండు మిరపకాయ, ఉత్తమ సహాయ నటుడు మేకా రామకృష్ణ, ఉత్తమ సహాయ నటి రాగిణి, ఉత్తమ హాస్య నటుడు శ్రీరామమూర్తి. ఇది 2012కు సంబంధించిన టీవీ నంది అవార్డులు. ఇక్కడ మనం మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. 2012-2013 ఈ 2 సంవత్సరాలకు గాను అవార్డులు టీవీ నంది అవార్డులు ప్రకటించారు. ఇప్పటిదాకా మనం చదువుకున్నవి 2012 టీవీ నంది అవార్డులు. తర్వాత మనము 2013 టీవీ నంది అవార్డుల గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఐడల్ టైటిల్ రేవంత్ కు ఇండియన్ ఐడల్ టైటిల్. తెలుగు గాయకుడు ఎల్వి రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేతగా
నిలిచారు. 2017 ఏప్రిల్ 2న ముంబైలో జరిగిన ఫైనల్లో పివిఎన్ఎస్ రోహిత్ ఖుదా బక్షులతో హోరాహోరీగా తలపడి టైటిల్తో పాటు 25 లక్షల నగదు బహుమతిని కూడా రేవంత్ సొంతం చేసుకున్నాడు. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ సీజన్ 5 టైటిల్ను గెలుచుకున్నాడు. ఇప్పుడు దీని కనుక చూస్తే మనం ఇండియన్ ఐడల్ టైటిల్ ఎల్వి రేవంత్ లభించింది. ఇతను తెలుగు గాయకుడు, మనకు తెలుసు కానీ తెలుగు బాహుబలి సినిమాలో కూడా ఇతను పాడిన పాట ఏ రకంగా హిట్ అయిందో మనకు తెలిసిందే కదండి. తర్వాత ఇదే విధంగా మరిన్ని హిట్ సాంగ్స్ కూడా మన తెలుగులో రేవంత్ పాడడం జరిగింది. ఇతను ఇండియన్ ఐడల్ టైటిల్ గా నిలిచాడు. ఇతను ఎవరి మీద ఎక్కువ పోటీ పడ్డాడు కనుక చూస్తే, ఫైనల్లో ఎవరితో పోటీ పడ్డాడు కనుక చూస్తే వారి పేరు పివిఎన్ఎస్ రోహిత్, తర్వాత ఖుదా బక్ష్. ఈ ఇద్దరి మీద హోరాహోరీగా పోటీ పడి ఇండియన్ ఐడల్ టైటిల్ ని గెలుచుకున్నాడు. అయితే ఇది ఎన్నో సీజన్ అంటే 9వ సీజన్ లో ఇతనికి ఇండియన్ ఐడల్ టైటిల్ లభించింది. మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రం నుంచి మరో వ్యక్తి కూడా ఇండియన్ ఐడల్ గా నిలిచాడు. అతను ఎవరంటే శ్రీరామచంద్ర. అతను సీజన్ 5 లో ఇండియన్ ఐడల్ గా నిలిచాడు. సీజన్ 5 లో శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ గా నిలవగా, సీజన్ 9 లో ఎల్వి రేవంత్ ఇండియన్ ఐడల్ గా టైటిల్ ను గెలుచుకున్నాడు. ప్రపంచ అందగత్తెలో ప్రియాంకకు 2వ స్థానం. ప్రపంచ అందగత్తెలో ప్రియాంకకు 2వ స్థానం. ప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంక చోప్రాకు 2వ స్థానం లభించింది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ బజ్ఫీడ్ నిర్వహించిన పోటీలో హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్ లిల్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక చోప్రా 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాప్ గాయని బియాన్స్ మొదటి స్థానంలో నిలవగా, ప్రముఖ మోడల్ టేలర్ హిల్ 3వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మనం బ్రీఫ్ గా కనుక చూస్తే, ప్రపంచంలోని అత్యంత అందమైన 30 మంది మహిళల ఒక జాబితాను ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ అయిన బజ్ఫీడ్ వెలువరించింది. దీంట్లో మన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు 2nd ప్లేస్ లభించింది. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరికి లభించింది అని కనుక మనం చూస్తే బియాన్స్. ఫస్ట్ ప్లేస్ బియాన్స్, ఈమె పాప్ గాయని. తర్వాత ప్రముఖ మోడల్ అయిన టేలర్ హిల్ 3వ స్థానంలో నిలిచారు. ప్రపంచ అందగత్తెల్లో మొదటి స్థానంలో ఉన్నది బియాన్స్, ఈమె పాప్ గాయని. 2వ స్థానంలో ఉన్నది ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి. 3వ స్థానంలో ఉన్నది టేలర్ హిల్, ఈమె ప్రముఖ మోడల్. ఫ్రెండ్స్, ఇది 2017 ఏప్రిల్ నెలకు సంబంధించిన అవార్డులకు సంబంధించిన సమాచారం. ఈ క్లాస్ మీకు ఏమాత్రం బోర్ కొట్టట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని అంశాలకు మీకు ఇమేజ్లు ఇచ్చుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని అంశాలకు మాత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాటికి నేను ఇమేజ్లతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. వాటికి సంబంధించిన కూడా పూర్తి సమాచారం ఇంకా డిస్క్రిప్టివ్ గా, ఇంకా డీటెయిల్ గా, ఇంకా అప్డేట్ గా కావాలని కనుక అనుకుంటే మార్కెట్లో లభించే నా యొక్క కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా మీరు ఫాలో కాగలరు. ఇది ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం మీకు నేను దీన్ని అందించడం జరుగుతుంది. మరింత డీటెయిల్ గా కావాలని అనుకుంటే మార్కెట్లో లభించే కరెంట్ అఫైర్స్ బుక్స్ సక్సెస్ సీక్రెట్ పేరిట కానీ మరి ఇతర పేరిట కానీ లభించే నేను మార్కెట్లోకి వెలువరిస్తున్న పుస్తకాలను మీరు మాక్సిమం సక్సెస్ సీక్రెట్ పేరుతోనే మార్కెట్లోకి వస్తుంటాయి. వాటిని కూడా ఆదరించగలరు. ఇదే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ నిత్యం అందించడానికి మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందించగలరు. నాకు ఈ ప్రయత్నం నచ్చినట్లయితే షేర్ చేయగలరు. అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ సంతోష్ కింద కనపడే బటన్ మీద కనుక మీరు సబ్స్క్రైబ్
అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు సక్సెస్ సీక్రెట్ నుంచి వెలువడుతున్న కరెంట్ అఫైర్స్ మరియు ఇతర అన్ని సబ్జెక్టుల సమాచారం ఎప్పటికప్పుడు మీకు ఈమెయిల్ ద్వారా మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయగలరు. సక్సెస్ సీక్రెట్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పగలరు. సక్సెస్ సీక్రెట్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, విద్యార్థులకు స్టూడెంట్స్కి ఏ విధంగా సక్సెస్ సీక్రెట్ ఉపయోగపడుతుందనే అంశాన్ని మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేయండి. తర్వాత గూగుల్ ప్లేలో ఉన్న సక్సెస్ సీక్రెట్ అనే యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. దాంట్లో కూడా అన్ని అప్డేట్ ఎప్పటికప్పుడుగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మీ ఈమెయిల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ మిగతా అన్ని ఎలాంటి కంటెంట్ కానీ మీకు మీ మెయిల్కు అప్డేట్ చేయబడుతుంటాయి. అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ పేరిట ఉన్న నా యొక్క ఫేస్బుక్ పేజీని, తర్వాత ట్విట్టర్ ద్వారా కూడా మీరు ఫాలో కాగలరు. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు అందించి సక్సెస్ సీక్రెట్ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సహకరించగలరు. మీరు మీ యొక్క లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.